నమస్కారం చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లాలోని కలెక్టరేట్ లో ఘనంగా యోగి వేమన జయంతి వేడుకలు. సోమవారం యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న డప్పు కళాకారుల గత 30 సంవత్సరాలుగా పరిష్కారం కాని న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలి డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు కన్నన్, కార్యదర్శి పుష్పరాజ్. ఉపాధి హామీ పథకం పేరు మార్చి వ్యవసాయ కార్మికుల కడుపు కొడుతున్నారు. రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా సచివాలయం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమం. పెద్ద పంచాని మండలం కోగిలేరు రెవెన్యూ పరిధిలో ఏనుగు అనుమానాస్పద మృతి. 25 ఏళ్ల బోయేడు పేరున్న ఒంటరి ఏనుగుగా అధికారులు గుర్తింపు. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న అటవీ శాఖ అధికారులు. వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లాలోని కలెక్టరేట్లోని యోగి వేమన జయంతి ఉత్సవాల సందర్భంగా సోమవారం యోగి వేమన చిత్రపటానికి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిత్తూరు జిల్లాలోని కలెక్టరేట్లోని యోగి వేమన జయంతి ఉత్సవాల సందర్భంగా సోమవారం యోగి వేమన చిత్రపటానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, డిఆర్ఓ మోహన్ కుమార్, బీజేపీ ప్రతినిధి అట్లూరి శ్రీనివాసులు, ప్రసన్న కుమార్, జిల్లా అధికారులు, జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. యోగి వేమన గారు 14-15వ శతాబ్దం కాలానికి చెందినవారు. వారు మనందరికీ చిన్నప్పుడు చాలా వరకు లోకల్గా ఉన్న వాళ్ళందరికీ, స్థానికులందరికీ, ఇప్పటి జనరేషన్కి తెలియకపోవచ్చేమో కానీ పాత జనరేషన్ వాళ్ళందరికీ తెలుసు. వేమన పద్యాలు బాగా పాపులర్. వేమన శతకాలు చాలా గొప్ప పాపులర్గా అందరికీ తెలుసు. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో శతకాలు రాశారు ఆయన. ఆ వేమన శతకం ఇప్పటికీ పిల్లలకి ఆ పాఠాలుగా నేర్పించే సందర్భాలు గతంలో ఉండేవి. అంటే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల మీద, సమాజంలో ఉన్న మూఢాచారాల మీద తిరుగుబాటు చేసినటువంటి ఒక గొప్ప కవి మన యోగి వేమన గారు. అనగమనగా రాగమతిశైలుచునుండు తినగ తినగ వేమ తీయగనుండు అనేటువంటి పద్యాలన్నింటిలో కూడా ఆయన ఎంత చక్కగా చెప్పాడంటే, అంటే ఒక రాగం ఆలపించేటప్పుడు ప్రయత్నం చేయగా ఆ రాగం వాడికి వస్తుంది. తినగ తినగ వేమ తీయగా ఉండు. వేప చిగురు తీయ కొద్దీ తీయగా ఉంటుంది, మొదట చేదుగా ఉంటుంది. అట్లా సమాజంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని తీసుకొని పోలిక పెడుతూ చక్కటి ఛందస్సు ఆట వెలదిలో పద్యాలు రాసి అందరినీ అలరించినటువంటి వ్యక్తి వేమన. ఆయన స్వతహాగా రాజకుటుంబీకుడు అయినప్పటికీ సమాజంలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి వేశ్య వ్యామోహం అనేది ఎలా ఉండేది, ఆ వ్యామోహంతో అతను ఎలా బాగుపడ్డాడు, సమాజంలో ఉన్నటువంటి విలువలు ఎలా తెలుసుకున్నాడని చెప్పి వాటి ద్వారా చైతన్యపరచడం కోసం ఆయన పూర్తిగా బట్టలు లేకుండా ఉంటాడు. అంటే కంప్లీట్గా, అంటే ఈ సమాజంలోని నిస్సిగ్గుగా బయటపెట్టిన వ్యక్తి ఆయన. మనం దేనికోసం బతుకుతున్నామని చెప్పేటువంటి విషయంలో వేమన మనకు ఆద్యుడు. గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని పెట్టడం అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ఆధ్యాత్మికవాది, ఒక స్పిరిచువల్ థింకింగ్ ఉన్నవాడు. అంటే ఇక్కడ ఈ ఏరియా వాళ్ళకి సంబంధించిన అందరూ కూడా తెలుసు బాగా. వేమన పద్యాన్ని పాపులర్ తెచ్చినవాడు కడపలో ఉన్నటువంటి సిపి బ్రౌన్ గారు, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారు ఆయన ప్రాచుర్యంలోకి తెచ్చారు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఆయన పద్యాలను వెలుగులోకి తెచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన పద్యాలు ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేయబడ్డాయి. చాలా గొప్ప అయినటువంటి వేమన గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వేమన గురజాడ తిక్కన వీళ్ళ ముగ్గురే కవిత్రయం అని చెప్పి శ్రీశ్రీ మహానుభావుడు అంటాడు. అటువంటి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి కార్యాచరణవాది, ఎటువంటి మూఢనమ్మకాల మీద క్లియర్ కట్గా నిర్ద్వందంగా తిరస్కరించేవాడు. పిండము తినజేసి పితరుల తలపోసి కాకులకం పెట్టు గాడిద కొడకల్లారా అని చెప్పి, ఒక కాకికి మీరు పిండం పెట్టవేంటి, ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి సమాజంలో ఉన్న రుగ్మతలు కూడా చీల్చి చెండాడిన వాడు యోగి వేమన. సో అటువంటి యోగి వేమన జయంతి సందర్భంగా మనందరం కలుసుకొని వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని వారిలో ఉన్నటువంటి మంచి భావాలు ఏవైతే వారు చెప్పారో అవన్నింటిని ఆదర్శంగా తీసుకోవాలని ఈ పెట్టినటువంటి జయంతి సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లాలోని కలెక్టరేట్లో సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. చిత్తూరు జిల్లాలోని కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ అమలులో భాగంగా కలెక్టరేట్లో సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని
ప్రజల నుంచి అర్జీలను డిఆర్ఓ మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్తో కలిసి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, కలెక్టరేట్ ఏవో వాసుదేవన్, అర్బన్ ఎంఆర్ఓ కులశేఖర్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న డప్పు కళాకారుల గత 30 సంవత్సరాలుగా పరిష్కారం కాని న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం చిత్తూరు జిల్లా సచివాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు కన్నన్, కార్యదర్శి పుష్పరాజుల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నిరసన కార్యక్రమం చేపట్టారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న డప్పు కళాకారులు గత 30 సంవత్సరాలుగా పరిష్కారం కాని న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం చిత్తూరు జిల్లా సచివాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు కన్నన్, కార్యదర్శి పుష్పరాజుల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తమకు అందుతున్న 4000 పెన్షన్ నుంచి 7000కు పెంచాలని, డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జై అంబేద్కర్, జై అంబేద్కర్, జై అంబేద్కర్. డప్పు కళాకారుల సంఘం చిత్తూరు జిల్లా నాయకులందరికీ డప్పు కళాకారు ప్రెసిడెంట్ నా కన్నన్ గారు నమస్కరించి చెప్పే విన్నపం ఏమంటే, ఈ డప్పు కళాకారుల సంఘం అండర్ 20 years గా రన్ అవుతా ఉంది. ఆనాడు నుంచి ఈనాడు వరకు ఒక చిన్న బిడ్డ పుడితే ఆ బిడ్డకి పేరు పెడితే, ఆ బిడ్డ స్కూల్ చేర్చాలంటే, ఆ బిడ్డకి పెళ్లి చేయాలంటే, మళ్ళీ ఆ బిడ్డ ఆ అమ్మకి బిడ్డ పుడితే దానికి పేరు పెట్టాలి. ఇట్లా అన్ని వాళ్ళు చచ్చితే, వాళ్ళు బతికితే మంచి కార్యాలు గాని, పెద్ద విషయం గాని, చిన్న విషయం గాని, ఊర్లో ఒక విషయం జరగాలంటే ఈ డబ్బు కొట్టని అందరికి తెలిసేది. జిల్లాలో గాని, స్టేట్ వాళ్ళు గాని ఎక్కడ పోతే కూడా ఈ డబ్బు లేకపోతే ఏదీ లేదు. దానివల్ల ఈ డబ్బు కళాకారుల పెన్షన్ పెంచాలి. అన్ని రంగాల్లో అన్ని విధాలు అందరికి పెన్షన్ పెంచారే కానీ ఈ డబ్బు కళాకారులకు మాత్రం పెన్షన్ పెంచలేదు. ఇంకా డబ్బు కళాకారులకి పలకలు ఇయ్యలేదు, గజ్జలు ఇయ్యలేదు, డబ్బు పెంచలేదు, యూనిఫామ్ ఇయ్యలేదు. ఇదంతా ఇచ్చి మళ్ళీ ఈ డబ్బు కళాకారులకి 2 ఎకరాల భూమిని ఇవ్వాలి. మేము అందరి కోరి మీ దగ్గర రిక్వెస్ట్ గా చెప్తా ఉన్నాము. దీన్ని తీసుకొని మీరు గవర్నమెంట్ వీళ్ళందరికీ పెంచాలి, పెంచిన ID కార్డు ఇవ్వాలి మీ దగ్గర చెప్పుకుంటాము. డప్పు కళాకారుల సంఘం జిల్లా సెక్రటరీ. చిత్తూరు జిల్లా డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో చిత్తూరు కలెక్టరేట్ వద్ద మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఎందుకు ఈ రోజు మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే, డప్పు కళాకారులకు పెన్షన్లు పెంచాలి. 4000 పెన్షన్ నుంచి 7000కు పెంచాలి. అదే కాకుండా డప్పు కళాకారులకు ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం లేదు. ఐడెంటిటీ కార్డులు, గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి డ్రెస్సులు, గజ్జలు, డప్పులు సరఫరా చేయాలి. ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే దళితుల పైన ఎక్కువ వివక్ష చూపిస్తా ఉంది. ఎందుకు దళితుల పెన్షన్కి ఇవ్వడం లేదు? డప్పు కళాకారులకి ఎందుకు ఆన్లైన్ లో సచివాలయంలో పెన్షన్లు మంజూరు చేయడం లేదని ఈ రోజు మేము కూటమి ప్రభుత్వాన్ని చెప్తున్నాము. ఎందుకంటే ఈ రోజు ఓట్ల కోసం దళితులను వాడుకొని ఈ రోజు డప్పు కళాకారులకి పెన్షన్ ఎందుకు మంజూరు చేయడం లేదని ప్రభుత్వాన్ని మేము ఖండిస్తున్నాము. వెంటనే ప్రభుత్వం నాయకులు అందరూ ఈ రోజు డప్పు కళాకారుల యొక్క సమస్యను తీర్చాలి. ప్రతి ఒక్కరికి 4000 నుంచి 7000 పెన్షన్లు పెంచాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలనేసి ఈ యొక్క సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలో ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి పిఓసి చిత్తూరు ఆరిని కవిత నగరంలోని అనాథ ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ నివసిస్తున్న వృద్ధులకు మరియు వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి పిఓసి చిత్తూరు ఆరిని కవిత నగరంలోని అనాథ ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ నివసిస్తున్న వృద్ధులకు మరియు వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. పండుగ పూట అనాథలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలుత ఆశ్రమ వాసులకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం వారికి పండ్లు, బ్రెడ్ మరియు బిస్కెట్లను అందజేశారు. చలి తీవ్రత దృష్ట్యా వృద్ధులు, వికలాంగుల సౌకర్యార్థం వారికి దుప్పట్లను పంపిణీ చేసి ఆరణి కవిత తన ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో అగస్తీశ్వర ఆలయ డైరెక్టర్ రాజేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అంజలి, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ నరసింహులు, సింగిల్ విండో డైరెక్టర్ మోహన్ యాదవ్, రాములగుడి డైరెక్టర్ నాగమణి తదితరులు పాల్గొన్నారు. పండుగ వేళ తమను పరామర్శించి అవసరమైన వస్తువులు అందించినందుకు ఆశ్రమవాసులు హర్షం వ్యక్తం చేశారు. జై కూటమి.
జై కూటమి, జై జనసేన, జై బీజేపీ. కార్వేటి నగరం మండలంలో గత 40 సంవత్సరాల ముందు సూర్యనగర్లో సుమారు 50 మంది దళితులకు సాగు భూమి కోసం పట్టాలిచ్చి హద్దులు చూపించకుండా ఆ పట్టణంలో ఆన్లైన్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎస్సీ ఎస్టీ కార్వేటి నగరం దళిత నాయకులు సోమవారం చిత్తూరు జిల్లా సచివాలయంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కి తమ న్యాయం చేయాలని వెంటనే స్థలం చూపించి పట్టాలు ఆన్లైన్లో చేయాలని వినతిపత్రం సమర్పించారు. నా పేరు పుత్తూరు గురువయ్య. నేను ఎస్సీఎస్టీల అధ్యక్షుడున్నాను. కార్వేటి మండలంలో 40,000 ముందు పట్టాలు ఇచ్చారు. సూర్యనగరం అర్జునవాడకి పట్టాలు ఇచ్చారే కానీ అద్దెలు చూపించలేదు, భూమి చూపించలేదు. మనిషికి ఎకరా ఇచ్చాం సార్. మొత్తం మంది 50 మంది ఉన్నారు సాగు చేసుకున్నానికి. ఇచ్చారు కానీ ఈ కార్యక్రమం ఎవరు కానీ పట్టించుకోలేదు. ఎన్నోసార్లు అర్జీలు కూర్చున్నాము. ఇచ్చి ఒక 30 ఏళ్ళు ఉంటుంది. అది అటు పోయింది, పాస్ట్ పోయింది, ఇటు పోయింది అంటున్నారు. మళ్ళా ఎమ్మెల్యే కూడా కలిసినాం. ఎమ్మెల్యే కూడా చెప్పినాడు వాళ్ళకి ఇమీడియట్ ఇచ్చేయండి ముందనేసి అని. ఊర్లో గ్రీవెన్స్ లో కూడా చెప్పినారు. ఆర్టీ కూడా మేడం కూడా చెప్పింది. సంవత్సరం గ్రామ సభకు వచ్చినప్పుడు కూడా ఆర్టీ మేడం కూడా వాళ్ళకి ఇమీడియట్ ఇచ్చేయండి, లేట్ చేయబాకండి అని చెప్పారు. ఏం చెప్పినా కానీ కార్వేటి ఎంఆర్ఓ గారు పట్టించుకోవడం లేదు. వాళ్ళందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. చిత్తూరు నగరంలో చేపడుతున్న రోడ్డు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యవేక్షణలో స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మార్గనిర్దేశంలో నగరపాలక కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతోంది. ఈ క్రమంలో దర్గా సర్కిల్ నుంచి ఇరువారం వరకు రోడ్డును 80 అడుగుల విస్తరణ చేయడానికి అవసరమైన స్థలాన్ని గుర్తించి సంబంధిత ప్రాంత ప్రజలతో సమావేశమై చర్చించడం జరిగింది. రోడ్డు అభివృద్ధి కోసం అవసరమైన స్థలాన్ని ప్రజలు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర ప్రజలను కోరారు. ప్రజలు కూడా నగర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొని ప్రజలకు పూర్తి వివరాలు తెలియజేశారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం మాంబేడు గ్రామానికి చెందిన గిరి అనే వ్యక్తి కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ వద్ద డీజిల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం బాంబేడు గ్రామానికి చెందిన గిరి అనే వ్యక్తి కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ వద్ద డీజిల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. చాలా రోజులుగా అతని భూ సమస్య పరిష్కారం కాకపోవడంతో విరక్తి చెంది ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. తన 1 ఎకరా 27 సెంట్ల భూమిని సుకుమార్ అనే వ్యక్తి తన పేరిట మార్చుకుని ఆక్రమించుకున్నాడని గిరి అన్నారు. పంచాయతీ గిరిజన సార్ 40 సంవత్సరాలు అవుతుంది సార్. మా తాతలు కొన్ని పూలు సార్ 1 ఎకరా 27 సెంట్లు సార్. మొన్న చంద్రబాబు ప్రభుత్వంలో డబ్బు తీసుకున్నాం సార్. అది కడతా వస్తున్నాం, వడ్డీలు కూడా కడతా వస్తున్నాం సార్. మొన్న 24వ తేదీకి నేను పోయేసి మధ్య రిన్యూవల్ చేయాలి, డబ్బు కావాలి సార్ అంటే అది సుకుమార్ పేరుతో ఉంది. ఎప్పటి సుకుమార్ పేరుతో ఉంది అంటే నేను ఎక్కడికి పోవాలి సార్? నేను టికెట్ కూడా వదులుకున్నాను సార్. ఆయన రాయల్ నగర్లో ఉంటాడు సార్, పూర్తి దర్శనం రెడ్డి. ఆయన కోసం నేను రాయల్ నగర్లో వదిలేను సార్, పూర్తిగా వదిలేను సార్. అది 1 ఎకరా సార్. టికెట్ భూమి కోర్టుకు వెళ్ళినాడు. ఆయనకి ఏం లేదు సార్. నాకు అన్నీ ఉన్నా నాకేం లేదని చెప్తాను. ఇక్కడికి వస్తే మీరు అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వస్తే మీరు అక్కడికి వెళ్ళండి. ఇదే పని సార్. ఎన్నిసార్లు తిరగాలి సార్? ఒకసారి సార్, 2 సార్లు సార్. అప్పుడే తల్లాన్ని చూశాను సార్. ఇది పద్ధతి కాదనుకుని మళ్ళీ చట్ట మార్చుకుని పని అక్కడ చట్ట మార్చుకొని సార్ దగ్గరికి వెళ్ళాను సార్. అక్కడ సీల్ వేసి ఇది వస్తూనే ఉంది, మీరు వెళ్ళి అక్కడ ఎంఆర్ఓని కలవండి అంటే ఎన్నిసార్లు సార్ కలవాలి ఎంఆర్ఓని? ఎంఆర్ఓ ఏం చెప్తాడు? ఎంఆర్ఓ ఏం చెప్తారు సార్? వస్తారు, అది మా పరిధిలో లేదు, అది కోర్టులో అయిపోయింది, కోర్టులో అయింది, టికెట్ భూమి సార్. ప్రైవేట్ ఈ భూములు అయిపోతారా సార్? విషయం ఏమి చెప్పు నువ్వు? నీ భూమి రాకో చేసుకున్నారా? టికెట్ ఒరిజినల్ భూమి సార్. వేరే లాకో చేసుకున్నారు. నేను అలాకపోయింది సార్. ఎన్ని ఎకరాలు? 1 ఎకరా 27 సెంట్లు సార్. అది ఏ ఊరు? ఏ ఊరు? వెదురుకుప్పం మండలం మాంబేడు పంచాయతీ ఎక్కడ ఇక్కడ వచ్చి అక్కడ సార్ మా ఊర్లోనే సార్. నైట్ వచ్చాను సార్ నేను ఇక్కడికి. కాదమ్మా, నీ భూమి వేరే లాకో చేసుకున్నారా? సార్ నీ పేరు వాళ్ళ పేరు వాళ్ళ పేరు ఉంది సార్. జగ్గుడి సుకుమార్ పేరు ఉన్నారు సార్. చెప్పి టీసీ సుకుమార్ పేరు ప్రజెంట్ జగ్గుడి సార్. వాళ్ళ పేరు ఉంటే నువ్వు ఎట్లా అవుతున్నది?
అది ఒరిజినల్ ల్యాండ్ సార్. అయితే ఇన్ని రోజులు నేను డబ్బు కూడా తీసుకుంటున్నాను సార్. దాని మీద రిన్యూవల్ చేసుకుంటా డబ్బు ఏంటికి నువ్వు రాకూడదు సార్. మేము లక్షలు పెట్టి కోర్టులో చేసుకుని వస్తే కూడా మీరు దాని మీద వచ్చేది నువ్వు ఫేక్ డాక్యుమెంట్స్ సార్ అని చెప్తే నీకు ఫేక్ డాక్యుమెంట్స్ అని నీకు ఎందుకు తెలుసు అంటే నీకు తెలుసు. ఉపాధి హామీ పథకం పేరు మార్చి వ్యవసాయ కార్మికుల కడుపు కొడుతున్నారని సోమవారం రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా సచివాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చి వ్యవసాయ కార్మికుల కడుపు కొడుతున్నారని సోమవారం రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా సచివాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలు వ్యవసాయం చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలంటూ అదేవిధంగా పొలం నమోదు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా అధికారులకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వినతి పత్రం సమర్పించారు. ఈరోజు దేశవ్యాప్తంగా వ్యవసాయం గిట్టుబాటు కాక ప్రజలందరూ కూడా ఇతర ప్రాంతాలకి వలస వెళ్లిపోవడాన్ని నివారించాలనే ఉద్దేశంతో వామపక్షాల సహకారంతో 2005లో వచ్చినటువంటి గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేదల్ని అభివృద్ధి చేయడంలో కీలకంగా వ్యవహరించింది. అంతేకాదు వలసలు నివారించడంతో పాటుగా చిన్నకారు రైతులందరూ కూడా తమ భూముల్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, ఆ భూముల్లో రకరకాలైనటువంటి వాణిజ్య పంటల్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఈ ఉపాధి హామీ చట్టం బ్రహ్మాండంగా ఉపయోగపడింది అనేటటువంటి విషయం ప్రభుత్వ అధికారిక లెక్కలే తేటతెల్లం చేస్తా ఉన్నాయి. అయితే అంతేకాకుండా భూస్వాములను ఎదిరించి కూలీలను బేరసారం ఆడేటటువంటి హక్కును కూడా పొందారు అంటే ఇది గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఫలితంగానే. మహిళలకి పురుషులకి వ్యత్యాసం లేకుండా కూలీలు కూడా సమానంగా అందించేటటువంటిది ఉపాధి హామీ చట్టం. ఇట్లాంటి ఉపాధి హామీ చట్టాన్ని పేదలకు లేకుండా చేసి దాన్ని ఉసురు తీసేసి భూస్వాములకి కార్పొరేట్ వర్గాలకి అనుకూలంగా చేయడం కోసం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నూతన విబిజి రామ్జీ పేరుతో ఉపాధి హామీ చట్టాలను చేస్తా ఉంది. దీనివల్ల ఉపాధిని కోల్పోవడమే కాకుండా పూర్తిగా వ్యవసాయ కూలీలకి గ్రామీణ పేదలకి ఈ ఉపాధి లేకుండా నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కలెక్టర్ నోటిఫై చేస్తే తప్ప పనులు కల్పించలేనటువంటి స్థితిని ఈ చట్టంలో రూపొందించారు. కేంద్రం వాటాను తగ్గించుకునేసి రాష్ట్రాల మీద దీని భారాన్ని నెత్తివేస్తా ఉంది. దీనివల్ల ఉపాధి హామీకి కేంద్రం మీద దేవరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. రాష్ట్రం దగ్గర నిధులు లేక దాన్ని ఎత్తేసే పరిస్థితి కనపడతా ఉంది. రెండో వైపున పెద్ద ఉపాధి అవకాశాలు దెబ్బతింటా ఉన్నాయి. పేదలందరికీ భూ పంపిణీ చేయాలి, భూములన్నీ కూడా ఇవ్వాలి. భూమి లేని కూలీలకి, వ్యవసాయ కూలీలకి భూ పంపిణీ పథకం ద్వారా భూమి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాలు చెబుతూ ఉన్నా కానీ అమలుకు నోచుకోవడం లేదు. ఎన్నో ఏళ్లుగా పేదలు అనుభవంలో ఉన్నటువంటి భూములకి పట్టాలు ఇవ్వండి అంటే ఎవరు, కనీసం సాగు నమోదు చేసుకోండి అంటే చేసుకోరు. విఆర్ఓ నుంచి ఎంఆర్ఓ దాకా చాలా నిర్లక్ష్యంగా పేదల పట్ల వ్యవహరిస్తా ఉన్నారు. అదే పరంగా అది మనకి ఈ జిల్లాలో పెద్ద పంజాని మండలం బొమ్మలకుంట ఏరియాలో దాదాపు 360 ఎకరాల భూమి పేదల ఆధీనంలో ఉంది. వ్యవసాయం కూలీలు దాన్ని అనుభవం చేసుకుంటూ పంట సాగు చేస్తా ఉన్నారు. కానీ ఇప్పటికీ సాగు నమోదు చేసుకో ఫలితంగా వాళ్ళకి విత్తనాలు సబ్సిడీ రావడం లేదు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవి అమలం కావడం లేదు. పంట పెడుతున్నారు తప్ప వాళ్ళకేమి ఎలాంటి సౌకర్యాలు అందేటటువంటి పరిస్థితి కనపడడం లేదు. అందువల్ల ఈ సాగులో ఉన్నటువంటి భూములకి వెంటనే సాగు పట్టాలు మంజూరు చేయాలి, పంటను నమోదు చేసుకోవాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తాను. వెంటనే ఉపాధి ఉసురు తీస్తున్నటువంటి విబిజి రామ్జీ చట్టాలని రద్దు చేసి మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాలని కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కనుమ అంటేనే తమిళనాడులో పశువుల పండుగను జల్లికట్టుగా జరుపుకుంటారని, అదే క్రమంలో ఆంధ్ర, కర్ణాటక కుప్పం సరిహద్దు ప్రాంతమైన కృష్ణగిరి జిల్లా మనవరణపల్లిలో జల్లికట్టు అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక ప్రజలు, చుట్టుపక్కల కర్ణాటక, ఆంధ్ర ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కనుమ అంటేనే తమిళనాడులో పశువుల పండుగను జల్లికట్టుగా జరుపుకుంటారు. అదే క్రమంలో ఆంధ్ర, కర్ణాటక కుప్పం సరిహద్దు ప్రాంతమైన కృష్ణగిరి జిల్లా మనవరణపల్లిలో జల్లికట్టు అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక ప్రజలు, చుట్టుపక్కల కర్ణాటక, ఆంధ్ర ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కల్లుపల్లి అటవీ ప్రాంతం సమీపంలో ఉన్న ఈశ్వరయ్య పంట పొలాల్లో ఓ ఏనుగు మృతి చెందిందని గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందజేశారు. గంగవరం మండలం కల్లుపల్లికి చెందిన ఈశ్వరయ్య పొలంలో ఏనుగు మృతి చెంది పడి ఉండగా స్థానిక రైతులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న చిత్తూరు డిఎఫ్ఓ సుబ్బరాజు విచారణ చేపట్టారు. విద్యుత్ తీగలు తగిలి చనిపోయి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
వేటగాళ్లు ఉచ్చు కారణమా లేక మరేదైనా ప్రమాదమా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు డిఎఫ్ఓ సుబ్బరాజు తెలిపారు. పూర్తి వివరాలు పోస్టుమార్టం తర్వాత తెలియజేస్తామన్నారు. పొలంనేరు రేంజ్లో కీలపట్ల దగ్గర ఒక ఏనుగులు చచ్చిపోయింది మనకి ఇన్ఫర్మేషన్ అరౌండ్ 145 దగ్గర వచ్చింది. మేము అందరు ఇక్కడ వచ్చి స్పాట్ ఇన్స్పెక్ట్ చేసాము. సో ఇన్స్పెక్ట్ చేసిన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో మనకి ఏం తెలిసిందంటే ఇట్ సీమ్స్ టు బి అన్ ఎలక్ట్రిక్యూషన్. బట్ మేము ఇది గురించి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సో అండ్ ఈ ఏనుగులు చచ్చిపోయిన ఏనుగులు రేపు మనము పోస్ట్మార్టం చేస్తాము విత్ ద టీమ్ ఆఫ్ వెటనరీ. So the case is under the investigation, but whoever did this wrong, and once the postmortem done, then only we will get to know ఇది ఎందుకోసం జరిగింది ఇలా జరిగింది we will get to know. Based on that postmortem, we will take an action if we find some violation happen. సార్ ఇది ఒంటరి ఏనుగా లేకపోతే గుంపు ఏనుగా సార్? ఇది ఒంటరి ఏనుగా సార్. మొత్తం ఇంకా ఎన్ని ఉన్నాయి సార్ ఏనుగులు ఇక్కడ? అరౌండ్ ఇక్కడ చిత్తూరు జిల్లాలో అరౌండ్ 65 ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఈ ఏరియా మాత్రం అరౌండ్ 15 ఎలిఫెంట్స్ తిరుగుతున్నాయి. ఇది లోన్ టస్కర్. ఇప్పుడు ఇక్కడ చూసి మాట్లాడండి. ఇది లోన్ టస్కర్. ఇది కూడా రెగ్యులర్గా మేము మానిటర్ చేస్తున్నాము. బట్ ఇది ఎలా ఈ యాక్సిడెంట్ లాగా జరిగింది మేము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మళ్ళీ డీటెయిల్గా అన్ని సెలెక్ట్ చేసి మేము చేయాలి. ఇది కూడా చాలా ప్రపోజల్స్గా కన్సిడరేషన్లో ఉన్నాయి. బట్ ఇప్పుడు ఈ రీజన్ ఇన్సిడెంట్ జరిగింది కోసరం వీఆర్ వెరీ ఫార్చునేట్ అండ్ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు హెల్ప్ us with the forest department to support the conservation of the ఎలిఫెంట్ ఏజ్ ఎంత ఉంటుంది సార్ ఇక్కడ? around 25 to 30. సార్ ఎలిఫెంట్స్ ఎక్కువ తిరిగే ప్రదేశం. పలనేరులో యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చెంగారెడ్డి ఆధ్వర్యంలో యోగి వేమారెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేమన విగ్రహానికి పూలమాలలు వేసి వేమన రాసిన పద్యాలు ఇప్పటికీ మధురాతి మధురమని 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇప్పటికీ వేమన పద్యాలు బుక్కులో నిఖితమై ఉన్నాయని, పద్యాలు ఇప్పటికీ టీచర్లు చెబుతూ ఉంటారని అన్నారు. వేమన్న పద్యాలు అర్థం చేసుకున్న వాళ్ళు జ్ఞానులవుతారని, సంఘానికి మేలు చేస్తారని గురువులు తెలిపారు. వేమన్న జయంతి దినాన వరసిద్ధి వినాయక గుడికి 1 లోడ్ కూరగాయలు వితరణ చేశారు. ఇదే కాక మున్సిపల్లో పనిచేసే కార్మికులకు బెడ్షీట్లు పంపిణీ చేశారు. ఈరోజు యోగి వేమారెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేశారు అందరూ. ఈరోజు ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని వాడవాడలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం అలాగే తెలంగాణలో కూడా వాడవాడలో జరుపుకుంటున్నారు. ఆయనకి మనం అందరూ ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఈరోజు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆయన రాసిన పద్యాలను కానీ ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకుంటూ ఎంతో తెలుసుకుంటున్నారు. కాబట్టి ఆయన యొక్క జయంతిని మనం అందరూ మనస్ఫూర్తిగా వాడవాడలా పూజించాలని కూడా కోరుకుంటూ, అలాగే మా యొక్క ట్రస్ట్ మీకు అందరికీ తెలుసు, ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు కూడా మన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారికి కూడా కూరగాయలు పంపుతున్నాము. అలాగే పేద మహిళలకి బెడ్షీట్లు దుప్పట్లు కూడా పంచుతున్నాము. ఇలాంటి సేవా కార్యక్రమాలు సంవత్సరంలో 3-4 సార్లు చేస్తున్నాము. రాబో రోజుల్లో కూడా ఇలాగే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంకా సేవా కార్యక్రమాలు చాలా చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మహాయోగి మన జాతి వాడు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన యోగి వేమన గారి జయంతి జరుపుకోవడం మనందరి గర్వకారణం. మామూలుగా ధనం ఉన్నవాడికి గుణం ఉండేదా, గుణం ఉండేవాడికి ధనం ఉండేదా, రెండు ఉండేవాడికి సమయం ఉండేదా. ఈరోజు మంచి కార్యక్రమానికి సమయాన్ని కల్పించుకొని రేపే ఊళ్ళో ప్రతి ఊళ్ళో పండుగ ఉన్నా కూడా సమయాన్ని కల్పించుకొని వచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాల్ని విజయవంతంగా జరుపుతున్న రంగారెడ్డి గారికి వాళ్ళ కార్యవర్గానికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలంటే మనతో ఐక్యత పెరగాలి, అందరూ కూడా సమిష్టి భావం రావాలి, అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంకా మీదలు కూడా బాగా జరిపించాలనే దానికి మీరందరూ సహకరిస్తారని మనం మామూలుగానే వేమారెడ్డి గారి జయంతిని జరుపుకుంటున్నాం. కాకపోతే గతంలో భారీ ఎత్తున జరుపుకునే వాళ్ళం. ఈసారి ఎక్కువ ఖర్చు పెట్టి దానికన్నా కూడా పేద బిడ్డలకి ఇద్దరు చదువు కానీ, లేదా పేద ఇప్పుడు మన మున్సిపాలిటీ పనిచేసే కార్మికులకు కానీ, నుంచి వచ్చిన కానీ ఇలాంటి వారికి అన్న కొన్ని కార్యక్రమాలు చేస్తూ కాణిపాక వినాయక వరసిద్ధి స్వామి కోసం
ఈరోజు వస్తుగా వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున దాతల తరఫున ఒక లోటు కూరగాయలు కూడా కాణిపాకానికి పంపించడానికి కూడా మా వాళ్ళందరూ కూడా అందులో తీర్మానించడం జరిగింది. రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నామని పుత్తూరు ఎస్ఐ అశోక్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పుత్తూరు రూరల్ మండలం మజ్జికుంట ఫారెస్ట్ చెక్పోస్ట్ సమీపంలో పోలీసుల ఆధ్వర్యంలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారితో పాటు హెల్మెట్ లేకుండా, యూనిఫామ్ ధరించకుండా, సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన వాహనదారులను గుర్తించి కేసు నమోదు చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై మోటార్ వాహనం చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు భద్రతా విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాపాయం ఏర్పడుతుందని ఎస్ఐ అశోక్ హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. అర్బన్ పిఎస్ అయిన అశోక్ నేను మాట్లాడుతూ మా సిబ్బందితో ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ తనిఖీ చేయడం జరిగినది. మన ఎస్పీ గారి ఇనిషియేటివ్ నో హెల్మెట్ నో పెట్రోల్ భాగంగా హెల్మెట్ లేని వారిపైన, డాక్యుమెంట్స్ లేని వారిపైన ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. అలాగే డాక్యుమెంట్స్ని, హెల్మెట్ని తరువుగా తనిఖీ చేస్తూ లేని వారిపైన ఫైన్స్ ఇంపోజ్ చేస్తూ నెక్స్ట్ టైం పెట్టుకోవాలని వాళ్ళని సూచిస్తూ వార్నింగ్ ఇవ్వడం అయింది. అలాగే ఫైన్స్ ఇంపోజ్ చేస్తూ రియలైజేషన్ చేస్తున్నాం. అలాగే రోడ్ సేఫ్టీలో భాగంగా వాళ్ళకి హెల్మెట్ యొక్క రోడ్ యొక్క ప్రమాదాలు వాటి గురించి ముఖ్యంగా తెలియజేయడం అనేది. ఎవరైతే ఈ యొక్క డాక్యుమెంట్స్ లేకుండా వారు కానీ, హెల్మెట్ లేకుండా వారి పైన ఎవరైతే పెట్టుకోరాలేదో లేకపోతే డాక్యుమెంట్స్ లేవో వాళ్ళపైన ఫైన్స్ ఇంపోజ్ చేస్తారు. ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదు? 22 కేసెస్ ఇప్పటివరకు మేము. ఈ నెల 20వ తేదీ మంగళవారం తిరుపతి శ్రీ బాలాజీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలను కాపాడుకోండి అని ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీ బాలాజీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. ఈరోజు శ్రీ బాలాజీ టూ వీలర్ ఒక హెల్మెట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. 20వ తారీఖు మంగళవారం తెల్లారితో 10 గంటలకు తిరుపతిలో మన తిరుపతి జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు తిరుపతి అవగాహన ప్రోగ్రాం హెల్మెట్ ద్వారా మనకు తిరుపతి ప్రజలకు అందరికీ ఒక అవగాహన ప్రోగ్రాం పెడుతున్నామండి. దానికి ప్రతి ఒక్క సభ్యులు ఈ మీటింగ్కి హాజరయ్యి మాకు జయప్రదం గురించాలని కోరుకుంటూ అటు మీడియా మిత్రులందరినీ కూడా మా ముందుండి మమ్మల్ని నడిపించాలని కోరుకుంటున్నామండి. మనము రేపు తిరుపతిలో శ్రీ బాలాజీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి ఒక హెల్మెట్ కార్యక్రమాన్ని ప్రజలకు అవగాహన రావడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో చాలా వరకు యువత మనకు కోర్టు కూడా ఏం చెప్పిందంటే పట్టణ పరిధిలో 6 కిలోమీటర్లు హెల్మెట్ అవసరం లేదని చెప్తూ మరొక మాట చెప్పింది, మీ ప్రాణాలకు మీరే రక్షణ గురించి చెప్పింది. అంటే ఏమి, మన ప్రాణాలు మన చేతుల్లో ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మనమంతా కూడా హెల్మెట్ వేసుకొని ప్రయాణం చేయాలా. అలాగే వీలైనంత వరకు శబ్ద కాలుష్యాన్ని కూడా నివారించడం కోసము మీరు ప్రజలందరూ కూడా కంపెనీ తరపున ఏదైతే సైలెన్సరు, హార్న్లు వస్తాయో దాన్ని మాత్రమే వేసుకొని బండ్లు నడపండి. అలాగే ప్రజలకు ఎటువంటి శబ్ద కాలుష్యం వల్ల ఇబ్బంది లేకుండా మీరందరూ కూడా ప్రజలు సహకరించాలా. ముఖ్యంగా యువత మాకు పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి, హార్న్లు కానీ సైలెన్సర్లు కానీ మార్చకూడదని చెప్పేసి పోలీస్ శాఖ మమ్మల్ని పిలిపించి మాకందరూ కూడా ఒక 1 అవర్ మాకన్నీ కూడా సూచనలు ఇచ్చినారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా తిరుపతిలో ఉన్న మెకానిక్లందరూ కూడా ఆ సూచనలు పాటిస్తూ ఇంతవరకు మేము ఏ బండ్లు కూడా శబ్ద కాలుష్యాన్ని మార్చే విధంగా ఎక్కడ కానీ మేము బండ్లకి ఆల్టరేషన్ చేయలేదు. అలా ఆల్టరేషన్ చేయాలంటే పోలీసు వారి శాఖ పర్మిషన్ తీసుకున్న తర్వాతే మీరు చేయాలని చెప్పి మాకు గట్టిగా కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మేము కూడా మా మెకానికులు ఎవరు కూడా శబ్ద కాలుష్యానికి సంబంధించిన సైలెన్సర్లు కానీ హార్న్లు కానీ ఎక్స్ట్రా చేయడం అనేది పూర్తిగా మానేశారు. అలాగే బీగాలు పోయిన బండ్లు ఎవరైనా కానీ వస్తే బీగాలు తెరవని చెప్తే దయచేసి బీగాలు తీయకండి అని చెప్పేసి పోలీసు వారు మాకు దానికి కూడా సూచనలు ఇచ్చున్నారు. ఎవరైతే తెస్తారో వాళ్ళ ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత ఆ బీగాలు మీరు ఓపెన్ చేయాలా, లేకపోతే ఓపెన్ చేయకూడదు. మీకు అనుమానం వస్తే మా పోలీస్ శాఖకి మీరు వెంటనే కాల్ చేస్తే మేము దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీస్ శాఖ వారు మాకు కొన్ని సలహాలు ఇచ్చారు. వాటి మీద మెయిన్ ముఖ్యంగా ఎవరంటే మన తిరుపతిలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువ అయిన వల్ల చాలా వరకు వాళ్ళ యొక్క ప్రయాణం సుగమం కావాలని చెప్పేసి గరుడు వాహనం మీద పోతా ఉంటారు. ఆ పోయే ప్రయాణంలో చాలా వరకు ప్రమాదాలు గరుడు వారధి మీద జరుగుతున్నాయి. దయచేసి పట్టణ ప్రజలారా మీరందరూ కూడా దయచేసినండి, గరుడు వారధి ఎక్కేటప్పుడు అది ఒక ప్రమాదకరమైన వారధి గుర్తుపెట్టుకోండి. మనము ఎక్కేటప్పుడు దాని స్పీడ్ అనేది ఒక 20-30 కిలోమీటర్ వేగంతోనే దాని మీద ప్రయాణం చేయాలా. కాలం విలువైంది కాదండి, కాలం కన్నా ప్రాణం విలువైంది. మనగానే బతుకుంటే ఆ కాలాన్ని వెనక ముందు నడుపుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. మనకు వీలైనంత వరకు తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఎవరు కూడా పట్టణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసి తిరిగి మళ్ళా వాళ్ళ ఊర్లోకి వెళ్తూ ఉంటారు. కాబట్టి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ వేయండి. మీరు హైవేలో వెళ్ళేటప్పుడు మీ వాహనానికి వెనకాల ఇండికేటర్లు, టైల్ ల్యాంప్ అసెంబ్లీ ఉందా లేదా, టైల్ ల్యాంప్ పనిచేసే విధంగా మీ వాహనాన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే హెల్మెట్ వేసుకొని ఇప్పుడు నడపడం అంటే కొత్తగా అనిపిస్తుంది మీకు అందరికీ కూడా. మేము ఇప్పుడు హెల్మెట్ వేసుకుని ఎట్టబండి నడపాలంటారు.
అయ్యా ఈ రోజు ప్రారంభించినారంటే రాబోయే రోజుల్లో ఈ హెల్మెట్ వాడకం అనేది చాలా సులభమైపోతుంది. ప్రతి ఒక్కరు వాహనానికి తప్పనిసరిగా 2 మిర్రర్లు బిగించండి. మిర్రర్ల ద్వారా బండి నడపడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజు ప్రయత్నం చేస్తే ఇది రాబోయే రోజులు కూడా మీరందరూ కూడా యువత కూడా మీరు ఒక మార్గదర్శకంగా మీరు నిలబడతారని చెప్పేసి పట్టణ ప్రజలందరినీ మేము కోరుకుంటున్నాం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కలికిరిపల్లిలో విరుతున్న బ్యానర్లు పెళ్లికి యువతులు కావాలనే సందేశం హాట్ టాపిక్ గా మారింది. పశువుల పండుగలో ఈ వినూత్న బ్యానర్లు సందర్శకులను ఆకట్టుకుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కలికిరిపల్లిలో వినూత్నంగా బ్యానర్లు పెట్టారు. పెళ్లికి యువతులు కావాలనే సందేశం హాట్ టాపిక్ గా మారింది. పశువుల పండుగలో యువత క్రియేటివిటీ సందర్శకులను ఆకట్టుకుంది. పండుగలో పట్టు వేసిన యువకుల స్పెషల్ బ్యానర్లు గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. కలికిరిపల్లి పశువుల పండుగలో మ్యారేజ్ అడ్వైజర్ బ్యానర్లు నవ్వులు పూయించింది. కనుమ పండుగ సందర్భంగా చాలా మందికి తెలియజేయడం ఏమంటే మా యువతను చూపించాం. మా యువతకు వయసు అయిపోలేదు, కాకపోతే వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు. వధువు కావాలని హైలైట్ చేయాలని ప్రపంచానికి తెలియజేయాలని పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టడం జరిగిందంటే ఇది మన ఆంధ్రాలో ఇంత అన్యాయంగా జరిగిపోతుంది. అమాయకులుగా ఉండేవాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ఈ పెళ్లి కావాలంటే ఒక కారు, ఒక విమానం, ఒక రైలు ఉందా అని అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తప్పు. దయచేసి దీన్ని మానేయండి. ఎందుకురా అంటే మీ ఇంట్లోనూ మా ఇంట్లోనూ మా ప్రతి ఒక్కరింట్లోనూ ఇది అన్యాయం జరుగుతూ ఉంది. డబ్బుంటేనే ఏమీ జరగదు, కారు ఉంటే ఏమీ చేయలేరు. 10 మంది కావాలా, 10లో మనం ఉండాలా. దాన్ని దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క మహిళ కూడా కారు ఉన్నంత మాత్రాన విమానం ఉంటే ఎత్తుకుని పోలేరు. ఇది మానవత్వంగా ఆలోచించి ప్రతి ఒక్క మహిళ ప్లస్ మొన్న శివాజీ మాట్లాడినాడు కట్టుబొట్టు గురించి, అనసూయ గురించి. ఆ విధంగా అట్లాంటి అలిగేషన్స్ ఆంధ్రలో రాకుండా కూడా చూసుకుందాం. దయచేసి అర్థం చేసుకోండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు జిల్లాలోని కలెక్టరేట్ లో ఘనంగా యోగి వేమన జయంతి వేడుకలు. సోమవారం యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న డప్పు కళాకారుల గత 30 సంవత్సరాలుగా పరిష్కారం కాని న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలి డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు కన్నన్, కార్యదర్శి పుష్పరాజ్. ఉపాధి హామీ పథకం పేరు మార్చి వ్యవసాయ కార్మికుల కడుపు కొడుతున్నారు. రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా సచివాలయం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమం. పెద్ద పంచాని మండలం కోగిలేరు రెవెన్యూ పరిధిలో ఏనుగు అనుమానాస్పద మృతి. 25 ఏళ్ల బోయేడు పేరున్న ఒంటరి ఏనుగుగా అధికారులు గుర్తింపు. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న అటవీ శాఖ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.